నమస్తే, వెల్కమ్ టు ఈహా టీవీ. దేశీయ టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సమన్లు జారీ చేసింది. వేల కొద్ది ఉద్యోగులను తొలగించాలి అని టీసీఎస్ యాజమాన్యం ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. వచ్చే సంవత్సరం కాలంలో ఉద్యోగుల సంఖ్యను భారీగా కుదించుకోవాలి అని టీసీఎస్ నిర్ణయించిన విషయం తెలిసిందే. తన మొత్తం ఉద్యోగులలో 2% అంటే దాదాపు 12,000 మంది ఉద్యోగులను లే ఆఫ్ కింద తొలగించను. ఈ విషయాన్ని టీసీఎస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె కృతివాసన్ తెలిపారు. ఇందుకు గల కారణాలను వెల్లడించారు. అక్కడితో ఆగలేదు. టీసీఎస్ లే ఆఫ్స్ ప్రకటించిన అనంతరం మరికొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. కొత్త ఉద్యోగాలను నిలిపివేసింది. ఈ ఆర్థిక సంవత్సరంలో సీనియర్ లెవెల్ ఉద్యోగులను రిక్రూట్ చేసుకోకూడదు అని నిర్ణయించింది. అలాగే వార్షిక వేతనాల పెంపు, ఇంక్రిమెంట్లకు కూడా ఫుల్ స్టాప్ పెట్టింది. ఉద్యోగుల తొలగింపు, కొత్త నియామకాల ఆలస్యంపై నేసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ కార్మిక మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఈ చర్యను అమానవీయంగా అభివర్ణించింది. ఉద్యోగుల తొలగింపు అసమంజసమని, చట్ట విరుద్ధము అని విమర్శించింది. చాలా మంది మిడిల్, సీనియర్ లెవెల్ స్థాయి ఉద్యోగులు 10 నుండి 20 సంవత్సరాలుగా కంపెనీకి విధేయంగా పనిచేస్తున్నారు అని ఎంప్లాయీస్ సెనెట్ పేర్కొంది. వారికి కనీసం ముందస్తు సమాచారం ఇవ్వకుండా తొలగింపు గురించి మెయిల్ పంపడం సరికాదు అని తెలిపింది. దీని కార్మిక మంత్రిత్వ శాఖ పరిగణనలోనికి తీసుకుంది. టీసీఎస్ యాజమాన్యానికి సమన్లు ఇచ్చింది. ఆగస్టు 1వ తేదీన టీసీఎస్ యాజమాన్యాన్ని కార్మిక మంత్రిత్వ శాఖ విచారించనుంది. లే ఆఫ్స్, రిక్రూట్మెంట్ నిలిపివేయాలి అనే దానిపై వివరణ కోరనున్నట్లు సిఎన్బిసి ఆవాజ్ తెలిపింది. ఎంప్లాయీస్ సెనెట్ అధ్యక్షుడు హర్ప్రీత్ సింగ్ సలూజా మాట్లాడారు. లే ఆఫ్స్ కు సంబంధించిన సమాచారాన్ని సంస్థ యాజమాన్యం ప్రభుత్వానికి ముందుగా తెలియచేయాల్సి ఉంటుందని, అలా జరగలేదు అన్నారు. ఇది దేశ కార్మిక చట్టాలకు విరుద్ధమని, టీసీఎస్ చర్యల వల్ల ఇతర కంపెనీలు కూడా ఇలాగే ఉద్యోగులను తొలగించే అవకాశం ఉంది అని ఆందోళన వ్యక్తం చేశారు.